పాకిస్తాన్కి సంబంధించిన న్యూక్లియర్ వెపన్స్ మనం మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 150 to 170 న్యూక్లియర్ వార్ హెడ్స్ పాకిస్తాన్ దగ్గర ఉన్నాయని, ఇండియా దగ్గర కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ నంబర్స్ ఉన్నాయని తెలుస్తుంది. అయితే ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉంటే సరిపోదు, వీటిని క్యారీ చేసే మిసైల్స్ కూడా ఉండాలండి. ఇండియా దగ్గర స్ట్రాంగ్ మిసైల్స్, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అయిన అగ్ని-5 న్యూక్లియర్ క్యాపబుల్, బ్రహ్మోస్ ఆల్రెడీ చూసాం బ్యాటిల్ ఫీల్డ్లో దీని ప్రతాపం పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్లో. బ్రహ్మోస్ కూడా న్యూక్లియర్ క్యాపబుల్ అండ్ మల్టీ లాంచ్డ్, ఎయిర్లోంచి లాంచ్ చేయొచ్చు, సర్ఫేస్లోంచి లాంచ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ సీ నుంచి కూడా లాంచ్ చేయొచ్చు. అలాంటి మిసైల్స్ పాకిస్తాన్ దగ్గర ఫతే-2 ఉంది, కానీ దీని స్ట్రాటజీ ఏంటో కూడా చూసాం. మన S-400 సిస్టమ్ దీన్ని పేల్చివేసింది మొన్న. అలాంటప్పుడు న్యూక్లియర్ వార్ హెడ్ ఉన్నా కానీ అక్కడ గాల్లోకి లేవగానే మన S-400 సిస్టమ్ మిసైల్ కనుక దాన్ని అటాక్ చేస్తే న్యూక్లియర్ బాంబ్ పాకిస్తాన్లోనే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఎన్నో ఉన్నాయి. దాంతోపాటు పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ పాలసీ ఫస్ట్ యూజ్ పాలసీ, అంటే మేము ఎలాంటి సంబంధం లేదు, మాకు థ్రెట్ ఉంటే మేము యూజ్ చేస్తాం న్యూక్లియర్ వెపన్స్ అనేది. ఇండియాది నో ఫస్ట్ యూజ్ పాలసీ అండి. ఎవరైనా కానీ మా మీద న్యూక్లియర్ వెపన్స్తో దాడి చేస్తే మాత్రమే మేము వాళ్ళ మీద న్యూక్లియర్ వెపన్స్తో దాడి చేస్తాం, లేకపోతే న్యూక్లియర్ వెపన్స్తో దాడి చేయం. ఇది నో ఫస్ట్ యూజ్ పాలసీ. ఇండియా నో ఫస్ట్ యూజ్ పాలసీ, పాకిస్తాన్ ఫస్ట్ యూజ్ పాలసీ. ఈ రెండు డిఫరెన్స్ ఉన్నాయి. అయితే పాకిస్తాన్కి న్యూక్లియర్ ట్రైడెంట్ లేదండి. పాకిస్తాన్కి న్యూక్లియర్ ట్రైడెంట్ లేదు. ఇండియాకి న్యూక్లియర్ ట్రైడెంట్ ఉంది. ట్రైడెంట్ అంటే త్రిశూలం. సో అంటే మనం సీ నుంచి న్యూక్లియర్ వెపన్స్ లాంచ్ చేస్తాం, ల్యాండ్ నుంచి న్యూక్లియర్ వెపన్స్ లాంచ్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ ఎయిర్ నుంచి కూడా న్యూక్లియర్ వెపన్స్ లాంచ్ చేస్తాం మనం. కానీ పాకిస్తాన్ దగ్గర ఓన్లీ ఎయిర్ నుంచి న్యూక్లియర్ వెపన్స్ లాంచ్ చేయగలుగుతుంది. తన దగ్గర ఉన్నటువంటి మిరేజ్ అనే ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా, అండ్ ల్యాండ్ నుంచి న్యూక్లియర్ వెపన్స్ లాంచ్ చేయగలుగుతుంది. అది ఫతే-2 నుంచి, ఇలాంటి మిసైల్ నుంచి. కానీ సీ క్యాపబిలిటీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ల్యాండ్ని డిస్ట్రాయ్ చేస్తే మిగిలేది సీఏ, కాబట్టి సీ నుంచి కూడా ఉండగలిగితే అది గ్రేట్ కంట్రీ అన్నట్టు. ఇండియా సీ నుంచి కూడా మనం బ్రహ్మోస్ మిసైల్ ద్వారా న్యూక్లియర్ వెపన్స్ని లాంచ్ చేయగలుగుతాం. సో ఇది న్యూక్లియర్ ట్రైడెంట్ ఉన్న ఇండియాతో పాకిస్తాన్ ఎప్పటికీ కూడా కంపారబుల్ కాదనుకోండి, అది వేరే విషయం. అండ్ ఇంకొక చూడండి, ఇక్కడ మనం చూస్తే న్యూక్లియర్ బేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది. ఇది ల్యాండ్ బేస్డ్ న్యూక్లియర్ వెపన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి పాకిస్తాన్లో. గుజరన్వాలా, తర్వాత సర్గోదా, ఇక్కడే మనం అటాక్ చేసాం. ఇక్కడే కిరాణా హిల్స్ దగ్గరగా ఉంటుంది, అందుకనే కొంత అనుమానం అయితే ఉంది. పానో, అఖిల్ అండ్ ఏకే అండ్ AKPR, AKRO అండ్ కుజ్దార్. దాని తర్వాత ఎయిర్ నుంచి ఉన్నటువంటి మిసైల్స్ మనం చూస్తే మిన్హాస్, రఫీకి, షాబాజ్, మస్రూర్, ఇవన్నీ కూడా పాకిస్తాన్ న్యూక్లియర్ సైట్స్ అనమాట. అక్కడ నుంచి పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ని లాంచ్ చేయగలుగుతుంది. ఎనీవే, కిరాణా హిల్స్ మీద లాంచ్ చేసిందో లాంచ్ చేయలేదో ఆ దేవుడికే తెలియాలి. కానీ పాకిస్తాన్ మాత్రం కాలబేరానికి రావడానికి కారణం కిరాణా హిల్స్ టాపిక్కే అయి ఉండొచ్చు, కానీ ఇండియా అయితే లాంచ్ చేయలేదు.